కేంద్రంలో గల మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరిన కొమరంభీం జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి కార్యవర్గ సభ్యులు దుర్గం దినకర్. ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన కార్మికులను ఈ రోజు గాలికి వదిలేసి ఈ రోజు అప్పుల పాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు కనబడుతుంది. 10 నెలలుగా ఈ రోజు కోడిగుడ్ల బడ్జెట్ ఈ రోజు పెండింగ్ లో ఉన్నదంటే ఈ రోజు మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. ఈ రోజు నేటి బారలే రేపటి పౌరులని తీర్చిదిద్దాల్సిన ఈ రోజు ప్రభుత్వాలు ఈ రోజు మధ్యాహ్న భోజన కార్మికులను ఈరోజు పస్తులు ఉండాల్సిన పరిస్థితిలో ఈరోజు చేస్తుంది. అదే సందర్భంలో ఈరోజు ఈకుబెర్ పేరుతో వాళ్ళ బడ్జెట్ పెండింగ్ లో ఉంచి ఈరోజు అధికారులను అడిగితే రేపు మాపు అని కార్యాలయాలు తిప్పుకుంటారు తప్ప ఇప్పటి వరకు వాళ్ళ అకౌంట్లో పైసలు పడినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వాళ్ళ సొంత పిల్లల్ని కూడా ఈరోజు పస్తులుంటూ ఈరోజు అప్పులు చేసి వాళ్ళ తాళీలు తాకట్టు పెట్టి కూడా ఈరోజు పాఠశాల విద్యార్థులు చదువుకున్న వాళ్ళకి భోజనం పెడుతుండ్రు. కానీ ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన కార్మికులకు గుర్తించపోగా ఈరోజు 10 నెలలు 11 నెలల బిల్లులు పెండింగ్లో ఉన్నాయంటే ఇది ఎంత దౌర్భాగ్యం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు వెంటనే విడుదల చేయాలి. ఏదైతే మధ్యాహ్న భోజన కార్మికులు ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ వాళ్ళకి యూనిఫామ్లు కానీ తదితర డిమాండ్లను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.